దేశంలో రాష్ట్రంలో 60% పైగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాయని తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర నాయకులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి సింగారం రవీందర్ చేసిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆయన చర్చించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా బీసీలకు సరియైన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం జరగలేదని బీసీ సోదరులు ఆ దిశగా ఆలోచన చేయాలని చంద్రశేఖర్ అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ అగ్రకులాలకు చెందినవేనని ఆయన గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర అన్ని రంగాల్లో బీసీలు రాణించాలంటే బీసీల సారథ్యంలో రాజకీయ పార్టీ అవతరించాలన్నారు. ఈ విషయమై బీసీలందరూ ముందుకు వచ్చి త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు తోడ్పడాలన్నారు. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చూసుకుంటే 60% పైగా ఉన్నాం మనం బీసీలో. మనం ఏమంటున్నాం, ఈ దేశం నేను బీసీ, ఈ దేశంలో నేనెంతో నాకంతా, బీసీలము ఎంత ఉన్నాము అన్ని విధాలుగా వెనకబడిపోయినాం. ఈ రోజు నాటికి విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అన్ని విధాలుగా వెనకబడిపోయి ఉన్నాం. అయితే మా వాట మాకు కావాలంటున్నాం. ఈ దేశ గల్లపెట్టమే మాకు అధికారం కావాలని చెప్తున్నాం. గల్లపెట్ట మీద వాళ్ళని కూర్చోబెట్టి మనం అనుకునేది ఏంది? అనుకోకుండా ఈరోజు ఇప్పటికి కూడా శాసనం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా కానీ ఈరోజు కూడా బీసీలకు సమానత్వ న్యాయం జరగలేదు. ఎక్కడ సమానత్వ న్యాయం కానీ సామాజిక న్యాయం కానీ జరగట్లేదు. ఇలా ఉన్న రాజకీయ పార్టీలు చూసుకుంటే, ఉన్న ఏవి కానీ రాజకీయ పార్టీలు చూసుకుంటే అవన్నీ కూడా అగ్రకులాలకు చెందినవి. వాళ్ళది రంగు వేరే కానీ వాళ్ళ జెండా ఒకటే. ఇవాళనే తీన్మరమల ఆధ్వర్యంలో బీసీ ఉద్యమం బలపడుతుంది. ఇవాళ గ్రామ స్థాయిలో చర్చ జరుగుతుంది బీసీల గురించి అంటే దాని తీన్మరమలనే కారణం. మన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ తీన్మరమల వల్లే సామాజిక వర్గాలకు వచ్చినాయి, బలహీన వర్గాలకు వచ్చినాయి పదవులు. మన జరిగిన 3 మంత్రి పదవులు కూడా బలహీన వర్గాలకు ఇచ్చినారు. దానికి కారణం మొత్తం తీన్మరమలనే. గతంలో కూడా బీసీ ఉద్యమాలు జరిగినాయి, కానీ ఈ స్థాయిలో ఉద్యమాలు జరగలేదు. ఈరోజు గ్రామ స్థాయిలో చర్చ జరుగుతుంది, రచ్చబండలో చర్చ జరుగుతుందంటే తీన్మరమలనే కారణం. కాకపోతే ఇలా మూలలు పండుకున్న సంఘాలలో కొన్ని వచ్చేసి నేను బీసీ అని వస్తున్నాయి తప్ప బీసీ సోదరులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంకెన్నాళ్ళు మనం ఈ బానిస బతుకులు బతుకుదాం అనేది నేను ఆలోచన చేస్తున్నా. ఈ దేశ గల్లెపెట్టడం మనకు అధికారం కావాలి, ఈ రాజ్యాధికారం మనకు కావాలి, ఈ దేశంలో సంపద మనది, ఈ దేశం మనది. కానీ ఈ దేశంలో సంపద మనది కాకుండా పోతుంది, ఈ దేశం కూడా మనది మన దేశంలో రాజ్యాధికారం కాకుండా చేస్తున్న ఈ అగ్రకులాలు. దీనిపైన ఈ బీసీల కోసం ఒక ప్రత్యేకమైన పార్టీ కావాలి. ఎందుకంటే బీసీ ఉద్యమాలు చేస్తున్నారు మన బీసీలు, కానీ ఎలక్షన్ వచ్చారకాల ఏ పార్టీ సమస్యలో ఆ పార్టీలో పడుతున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం పుట్టింది, టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. తర్వాత స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టింది, సనాతన ధర్మం కోసం బీజేపీ పార్టీ పుట్టింది, తెలుగు ఆత్మగౌరవం కోసం టీడీపీ పార్టీ పుట్టింది. కానీ బీసీల ఆత్మగౌరవం కోసం, సబ్బండ వర్గాల ఆత్మగౌరవం కోసం, సబ్బండ వర్గాల రాజ్యాధికారం కోసం ఒక రాజకీయ పార్టీ అవసరం. త్వరలో రాజకీయ పార్టీ రాబోతుంది. బీఫామ్లు ఇచ్చే స్థాయిలో మనమే ఉంటున్నాం. మనము రాజకీయ పార్టీ గుర్తు కాదు చూడవలసింది, మనము మన వ్యక్తి మనోడా కాదని చూసి ఓటేసుకోవాలి. రాజకీయ పార్టీ గుర్తు చూసిన ఓటేసిన రోజులు మన బతుకులు ఇలాగే ఉంటాయి, మన బతుకులు మారవని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.